యెషయా గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం. జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు. నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి అందరూ జాగ్రత్తగా వినండి, నాతో నేను చెప్తాను, అందరూ చెప్పండి. నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. దేవునికి స్తోత్రం చెప్పండి. నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. ప్రియులరా, ఈ మాట ఎవరితో పలుకుతున్నారంటే ప్రవక్త అయిన యెషయా హిజ్కియా రాజుతో ఈ మాట చెప్తున్నాడండి. హిజ్కియా, కంగారు పడిపోబాకు, భయపడిపోబాకు, దిగులు పడిపోబాకు. ఏమొచ్చింది దిగులు పడే అంతగా, భయపడే అంతగా అంటే పక్కనున్న అష్షూరు రాజు కబురు పంపించాడు. హిజ్కియా, నువ్వైనా సరే, నీ దేవుడైన యెహోవా అయినా సరే, మా చేతుల్లోంచి ఎవడు నిన్ను కాపాడలేడు. యుద్ధానికి వస్తున్నాం, రెడీ. బంగారాలు వెండి అన్నీ తీసుకుని వెళ్ళిపోతావు, నీ పని అయిపోయిందిగా. మీ దేవుడు చేతగాని దేవుడు, నువ్వు ఒక చేతగానోడివి అంటూ ఎన్ని మాటలంటే అన్ని మాటలు మాట్లాడుతున్నాడండి. హిజ్కియాకి భయం వేసేసిందండి. ప్రియులరా, మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనల్ని ఇతరులు అనే మాటలకు కూడా మనలో ఏం కలిగిద్దో తెలుసా? ఆందోళన అండి, భయం. మనల్ని బయటోళ్ళు అన్నేసి మాటలు అంటున్నారు, ఆ సొంతోళ్ళు కూడా అన్నేసి మాటలు అంటున్నారు. మన చేత మేలు పొందుకున్న వాళ్ళు అంటరాని మాటలు అంటున్నారు, భయపెట్టేస్తున్నారు, దూషిస్తున్నారు, విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నారు. మనుషులం కాబట్టి కురిగిపోతామండి, దిగులు పడిపోతాం, దిగజారిపోతాం. ఏంటి ప్రభువా ఇది? ప్రతి ఒక్కడు బెదిరించేస్తున్నాడు, ప్రతి ఒక్కడు దూషించేస్తున్నాడు, అసలు అనేవి కానీ మాటలు అంటున్నారు. హిజ్కియా పని అలాగే ఉంటే ఆయన అన్ని మాటలన్నీ కూడా తీసుకెళ్ళి మందిరంలో ఆయన ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు. ఈ సంగతి యెషయాకి తెలియజేసాడు. అబ్బాయి మీరు తొందరగా వెళ్ళండి ప్రవక్త దగ్గరికి. ఏం చెప్తాడు అంటే, అప్పుడు ఆయన ఈయనకి చెప్పిన మాటే, నిలిచిన శేషము కొరకు నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులరా, నిలిచిన శేషము కొరకు నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయి. ఈ రాత్రి నిలిచిన శేషము అంటే మిగిలిపోయిన వాళ్ళు అని అర్థం. ఈ రాత్రి నీ జీవితంలో అందరూ వెళ్ళిపోయి ఒక్కదానివే మిగిలిపోయావా? నువ్వు నీ పిల్లలే మిగిలిపోయారా? నువ్వు నీ భర్తే మిగిలిపోయారా? అసలు నువ్వు ఒక్కదానివే మిగిలిపోయావు కదా. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు, ఓ అనుకున్నారు, అందరు లేరు, ఒక్కదానివే మిగిలిపోయావా? దీని పేరే శేషం. దేవుడు అంటున్నాడు, మిగిలిన ఈ శేషం నువ్వు ఒక్కదానివి అనుకుంటున్నావు, నువ్వు ఒక్కడవే అనుకుంటున్నావు. నేను నా కూతురు, నేను నా కొడుకే, నేను నా సంఘం, ఈ కొద్ది సంఘమే అనుకుంటున్నావా? దీని కొరకే హెచ్చుగా ప్రార్థన చేయి. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. అప్పుడప్పుడు చాలామంది అంటూ ఉంటారు, మనం కూడా వింటూ ఉంటాం, ఎందుకు తెలుసా? మా వాళ్ళు అందరూ పోయారండి, నేనే మిగిలే. ఎందుకు నువ్వు కూడా పోక అంటాడు పక్కనోడు. అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నానండి. పోయేవాళ్ళు అందరూ పోయారు, ఇక నేనే మిగిలే. ఆ మిగిలిందే శేషము. చదువుతున్న పిల్లలకు అర్థమైంది. లెక్కల సబ్జెక్టులు ఉందమ్మాయి. శేషము, నిలిచిన శేషము. మన జీవితంలో కూడా ఇతరుల నిందలను బట్టి, అపహాస్యాలను బట్టి, ఏవేవో సమస్యలను బట్టి మన అనుకున్న వాళ్ళే, మన కడుపును పుట్టినోళ్ళే మాట్లాడనివ్వాలి. మన స్నేహితులే ఉంటానని భాష చేసిన వాళ్ళే, ప్రమాణాలు చేసిన వాళ్ళే, అబ్బో అస్సలు నేను సచ్చిన దాకా నేను విడిచిపెట్టను అన్న వాళ్ళే అందరూ అయిపోయారు, ఒక్కడవే మిగిలిపోయావా?
నిలిచిన శేషంలాగా ఉన్నావా? దేవుడు అంటున్నాడు, అసలు వాళ్ళొద్దు, నిలిచిన శేషం కోసమే ఎచ్చుగా ప్రార్థన చేయి, వాళ్ళని మర్చిపోయాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నిలిచిన శేషము కొరకు ఎచ్చుగా ప్రార్థన చేయుదుముగాక. ఎందరైతే నిలుస్తారో, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోని, పడిపోయిన వాళ్ళు పడిపోయి, జారిపోయిన వాళ్ళు జారిపోయి, ఎగతాళి చేసేవాళ్ళు ఎగతాళి చేయని, తిట్టేవాళ్ళు తిట్టని, కొట్టేవాళ్ళు కొట్టని, నిందలేసి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోని, మేలులు పొందుకొని ఏం చేశాడు, మంచోడు కాదు, మంచిది కాదు అని చెప్పేసి వెళ్ళిపోయారా, పోతే పోని, వాళ్ళని మర్చిపో. కానీ మిగిలిన వాళ్ళ కోసం ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. మిగిలిన వాళ్ళ కోసం ప్రార్థించు. అందుకే అప్పుడప్పుడు అమ్మ వినండి, ఎవరన్నా భర్త చచ్చిపోయిన వాళ్ళు ఉంటే, మన మధ్యలో ఉన్న చెల్లి ఉంది, చాలామంది చెప్తారు, అమ్మ పోయినోడు ఎడు తిరిగిపోయాడు, ఎవరిని చూసుకుని బతుకు, అది లెక్క. మీకు ఇప్పుడు అర్థం అవ్వాలంటే నిలిచిన శేషం అంటే ఇదేనండి. ఇక నాకు అయిపోయినోడు, చచ్చిపోయినోడు గురించి, వెళ్ళిపోయినోడు గురించి నేను వాడు ఈడు అంటున్నాను, బాధపడొద్దండి. భాష మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఇక నువ్వు బాధపడి ఏం చేయలేవు, రోగం తెచ్చుకోవడం తప్పితే. నిలిచి ఉన్న శేషము కొరకు ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం చెప్పు. నిలిచి ఉన్న శేషం, నీకు అండగా ఉన్న నయోమి లాంటి అత్తుందా, నీకు అండగా రాబోతున్నారు నీ పిల్లలు, నీ వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఎత్తుగా ప్రార్థన చేయాలి. ఇలాంటి వాళ్ళ కోసం ఈ రాత్రి దేవునికే మహిమ కలుగునుగాక. లేని వాళ్ళ కోసం, వెళ్ళిపోయిన వాళ్ళ కోసం, కృతజ్ఞత లేకుండా మాట్లాడిన వాళ్ళ కోసం అస్సలు నువ్వు చేయమని ఇక్కడ బైబిల్ చెప్పడం వల్ల మిగిలి ఉన్న, నిలిచి ఉన్న శేషం కొరకే ప్రార్థన చేయి. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి మనం చేసే ప్రార్థన అదేనండి. ఈ ప్రార్థన చేసినప్పుడట నీతిమంతు ఒకరిని కొరకు ఒకరు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఈ శేషమే ఏమైద్దో తెలుసా మీకు? రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. ఈ శేషమే ఏమైద్దో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, మరియు ప్రభువు చదవాలి, తన మాట సమాప్తం చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను. ఎవరు రక్షించబడతారట? చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. మరి దగ్గరగా చప్పట్లు కొట్టాలి, దగ్గరగా చప్పట్లు కొట్టాలి. శేషమే రక్షించబడతారు. ఆమెన్. వెళ్ళిపోయిన వాళ్ళు కాదు, నిన్ను వదిలేసిన వాళ్ళు కాదు, కృతజ్ఞత మేలు పొందుకొని నిన్ను దుర్భాషలాడుతున్న ఇదిగో ఈ అష్షూరు రాజవలే కాదు, మిగిలి ఉన్న శేషమే రక్షించబడతారట. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం, ఆ శేషమే ఇంకా ఏమైంది? యెషయా గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం బైబిల్ చెప్తున్న మాట. యెషయా 10:22, నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు తిరుగుతారంట? శేషమే తిరుగుతారండి. వెళ్ళిపోయిన వాళ్ళుగా తిరగని. అప్పుడప్పుడు అంటూ ఉంటాం, గ్యాస్ పట్టేసిందండి కానీ తిప్పుకున్నాడండి. ఏం చేసుకున్నాడంట? తిప్పుకున్నాడు. అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నా. నిన్ను దుర్భాషలాడినోళ్ళు, నీ కృతజ్ఞత లేకుండా మాట్లాడినోళ్ళు, వెళ్ళిపోయినోళ్ళు దుర్భాషలాడినోళ్ళు కాదు, మిగిలేరు చూసేవా నీతో పాటు ఉన్నారే, వీళ్ళే తిరుగును, వీళ్ళే రక్షించబడును. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. కనుక ఎందుకు వాళ్ళు నిలుస్తున్నారు, ఎందుకు వాళ్ళు రక్షించబడుతున్నారంటే మన మూలవాక్యంలో నిలిచి ఉన్న వారి కోసమే ఏం చేయాలంట? ఆ ప్రార్థన కూడా ఎలాగా? తక్కువగా కాదు, ఎచ్చుగా ప్రార్థన చేయి. ఈ రాత్రి అదే. నిలిచి ఉన్న కుమారుడు కోసం ప్రార్థన చేయి. నిలిచి ఉన్న కుమార్తె ఎవరో ప్రార్థన చేయి. ఈ గిడిదిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు, నిన్ను కాదనుకున్న వాళ్ళు, డోంట్ ఫర్గెట్ దెమ్, ప్లీజ్ ఫర్గెట్ దెమ్. మర్చిపోయాక వెనకున్నవి మరిచి ముందున్న వారి కొరకై వేగిరపడు. ఎవరు నిలిచున్నారు? ఇక మిగిలేరు, వీళ్ళు మిగిలేరు. అప్పుడప్పుడు అంటా ఉన్నాం, అయ్యా అన్నీ పోయినాయి, ఈ ఇల్లు ఒకటి మిగిలింది అయ్యా. అదే రక్షించింది నిన్ను,
అదే తిప్పుకునిద్దిని. ఒక రోజున ఆ పూరిల్లే పెద్ద ఏమైపోద్దండి, రేకుల షెడ్డు డాబాన అయిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. తెలివిగల్లావాడు పోయాడయ్యా, మాటకారిపోయాడయ్యా, ఇప్పుడున్నవాడి వల్ల ఏం కాదు, లేదు, వాడు తిప్పుకుంటాడట. దేవునికి స్తోత్రం. అతడే రక్షించబడతాడట. దేవునికి స్తోత్రం. ఇది నన్న మిగిలిన నిలిచిన శేషము కొరకు మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఈ రాత్రి కొన్ని రకాల శేషాలు మీ ముందు ఉంచుతానండి. ఈ రాత్రి మన అంశం ఏంటంటే నిలిచిన శేషం అనుకోండి, కానీ మైండ్లో 5 రకాల శేషాలు మీ ముందు ఉంచుతాను. నా ఉద్దేశం ఏంటంటే నిన్ను బలపరచాలనే. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే దేవుడు నన్ను బలపరిచాడండి 20 రోజుల్లో. ఎంత రోజు బలపరుస్తలేదు, రోజు బలపరుస్తున్నాడు, కానీ 20 రోజుల్లో నన్ను ఎంతగా బలపరిచాడు. మిగిలిన వాళ్ళ ద్వారానే నన్ను బలపరిచాడు. దేవునికి స్తోత్రం. అదిగో యథార్థం సాక్షులు ఇక్కడ ఉన్నారండి, గడగడలాడారు. మిగిలిన శేషము. ఏదో సామెత ఉంది, ఊరంతా చుట్టాలని అంటే అక్కడికి మాత్రం ఎవడు, ఏం ప్రయోజనం అండి? మిగిలి ఉన్న శేషమే రక్షించింది నన్ను. దేవునికి స్తోత్రం. మిగిలి ఉన్న శేషమే తిరిగేటట్టు చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అమ్మా, మిగిలి ఉన్న శేషం కొరకు ఎచ్చుగా ప్రార్థన చేయి. అయ్యా నా కుమార్తె నాకు దిక్కయ్యా, ఆ అమ్మాయి కోసం చేయి ఎచ్చుగా ప్రార్థన. ఆ అమ్మాయి నిన్ను రక్షించింది. అయ్యా ఇక వీళ్ళే నాకు ఆధారం, వీళ్ళే మిగిలేరు, వాళ్ళ కోసమే ప్రార్థన చేయి. ఇక నెంబర్ 1 మనం వినాలనుకుంటున్న 5 రకాల శేషములో నెంబర్ 1 యెషయా గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకి నిలుపని ఎడల మనము సొదొమ వలె ఉందుము, గొమర్రాతో సమానముగా ఉందుము. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి శేషం పేరేంటంటే బహు కొద్దిపాటి శేషము అనండి. ఏ శేషం అండి? ఉందా అమ్మ అక్కడ బైబిల్లో? మరి నా బైబిల్లోనేనా, మీ బైబిల్లో కూడా ఉందా? అందరి బైబిల్లో ఉందండి. దానికి స్తోత్రం. ఇక్కడ ఏ శేషం అంటే బహు కొద్దిపాటి శేషము. ఇప్పుడు మనం కూడా ఎంతమంది ఉన్నాం ఇక్కడ? ఏమ్మా చెప్పరే? బహు కొద్దిపాటి శేషము. వీరి కొరకి మనం ఏం చేయాలి? రాత్రి ఒట్టి ప్రార్థన అనబాకండి. అది ఆ మాట రానియాలి. ఒట్టి ప్రార్థన ఎన్నాళ్ళు చేస్తావు? బైబిల్ మన మూలవాక్యం మిగిలి ఉన్న నిలిచి ఉన్న శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయి, హెచ్చుగా ప్రార్థన చేయి. ఇప్పుడు ఆ శేషం మొదటిగా బహు కొద్దిపాటి శేషం అంట. మనం కూడా చాలామంది అంటూ ఉంటాం, మేము కొద్ది మంది వినయ్యా, అందరూ పోయారు, మేమే మిగిలిన. ఒక ఆశ్చర్యకరమైన మాట చదివించిన యెషయా గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో, యెషయా గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో అతని అడవి చెట్ల శేషము ఎంత ఎంత? అందరూ అనండి, ఎంత? కొంచెం అంట. పక్కన మాట భలే ఉంటుందండి, బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చు. మన జీవితం కూడా అలాగే ఉందండి కదండి. బాలురు అల్లా ఒక్క పిల్లోడు వచ్చి లెక్క పెడతాడంట. అన్ని చెట్లు కొద్దియే. మన పరిస్థితులు కూడా ఇతరులు లెక్క పెట్టేస్తున్నారు కదండి. వీళ్ళదేముందలే, ఈ అమ్మాయి కాపురం ఏముందలే, ఈ అమ్మాయికి పిల్లలు ఏముందలే, వీళ్ళ పరిస్థితి ఏముందలే. పిల్లలు కూడా లెక్క పెట్టేస్తున్నారండి. ఇక్కడ బైబిల్ అదే చెబుతుంది, అడవి చెట్లు శేషము కొంచెం మగును, బాలుడు వచ్చి లెక్క పెడతాడు, ఒక్కడొచ్చి పిల్లోడు వచ్చి లెక్క పెడుతున్నాడండి. మన జీవితాలు అలాగే లేకపోలేదండి. కానీ కృంగిపోవద్దు. దేవుడు అంటున్నాడు, ఈ బహు కొద్దిపాటి శేషమే రక్షించబడును. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. కారణం ఏంటంటే ఈ మిగిలిన నిలిచిన కొద్దిపాటి శేషం కొరకే మనం ఎలా ప్రార్థన చేయాలి? హెచ్చుగా ప్రార్థన చేయి. ఒక రోషంగా తీసుకో ఈ రాత్రి. ప్రభువా, నేను ఒక్కదాన్నైనా సరే, నేను ఒక్కడినే అయినా సరే, నేను నా బిడ్డ అయినా సరే, నేను నా కూతురైనా సరే, నేను నా చిన్న సంఘమైనా సరే, మేము కొద్ది మంది అయినా సరే, మేము ఎలా ప్రార్థన చేయుదుముగాక?
హెచ్చుగా ప్రార్థన చేయదు గాక. అప్పుడే మరలా మనం తిరుక్కునేటట్టు చేస్తాడండి దేవుడు, తిప్పుకునేటట్టు చేస్తాడు, రక్షిస్తాడు దేవుడు. జకర్యా గ్రంథం 13వ అధ్యాయంలో బైబిల్లో చాలా చక్కటి మాట ఉంటుంది. జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 8-9 వచనాలు. జకర్యా 13:8-9 వచనాల్లో దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చచ్చిపోతారంట, 3వ భాగము వారు శేషింతురు. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవున్నా మన భయపడతాం. ఎన్ని భాగాలలో చచ్చిపోయారండి అనండి? ఎన్ని భాగాలు చచ్చిపోయారట? 2 భాగాలలో చచ్చిపోయారయ్యా. కానీ ఎవరు మిగిలేరు? 3వ భాగమే మిగిలేరు. ఇప్పుడు ఆ 3వ భాగం వాళ్ళని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అక్కడి నుంచి చదువుదామమ్మా. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపరుతును. దేవుడు ఏం చేస్తాడంట? వారి మొరే ఆలకిస్తారు. ఎవరి మొర? మిగిలిన 3వ భాగం శేషం. మిగిలిన 3వ భాగం శేషం, బహు కొద్దిపాటి వారి శేషము మొర దేవుడు ఆలకిస్తాడట. కనుక రాత్రి కురింగిపోవద్దు, కుమిలిపోవద్దు. అయ్యా నేను నా పిల్లలేనయ్యా, ఎవరు లేరయ్యా. అవునా? కురింగిపోబాకమ్మా. బహు కొద్దిపాటి శేషమే దేవుడు నీ మొరే ఆలకించునుగాక. ఇక్కడ అదే రాశాడండి. 3వ భాగం వాళ్ళ మొర ఎంటానన్నాడా, లేకపోతే 2 భాగాల మొర అన్నాడా? 3వ భాగం. ఈ రాత్రి కుంగిపోవాల్సిన పని లేదు, కుమిలిపోవాల్సిన పని లేదు. మిగిలి ఉన్న వారి మొర ఆలకించే దేవా నీకే స్తోత్రాలు నాయనా. ప్రియులరా, అందరూ ఎట్టోళ్ళ వెళ్ళిపోయారండి. ఒక్కడు పట్టుబట్టాడు, ఎలాగైనా చదవాలి, ఎలాగైనా చదవాలి, ఎలాగైనా చదవాలి. ఇప్పుడంటే రిక్షా బండ్లు కనపట్ల. రాత్రుల్లో రిక్షా బండ్లు వేసి పగలు చదువుకునేవాడు, కష్టపడేవాడు. 2 చొక్కాలు రాత్రులు ఉతుక్కొని ఆరేసుకునేవాడు, పగలు తొడుక్కొని కాలేజీకి వెళ్ళేవాడు. ఇంట్లో మెతుకుండేది కాదండి, పస్తులు ఉండేవాడు, మంచినీళ్ళు తాగేవాడు. మిగిలింది వీడొక్కడే. అమ్మవాడిని చూడటం, ఏడవటం, అమ్మవాడిని చూడటం, ఏడవటం. ఎందుకురా నువ్వు మిగిలేవు? నిన్ను చూసి నేను సావలేకపోతున్నాను, నిన్న నేను పోషించలేకపోతున్నాను. పట్టుదల కలిగా మిగిలిన ఒక్క శేషం కష్టపడి చదివాడండి. జిల్లా కలెక్టర్ అయ్యి వచ్చాడు ఇంటికి. ఏ ఉద్యోగం సంపాదించుకున్నాడు? జిల్లా కలెక్టర్ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడండి. నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, నేనయ్యా నా పిల్లోడే, నా పిల్ల మిగిలింది అనుకుంటున్నావా? దేవుడు నీ బిడ్డల్ని ఎలాంటి ఉన్నత స్థితిలో ఉంచునుగాక. ఉంచాలి అని అంటే ఒకటే, నిలిచిన శేషం కొరకే మనం ఎలా ప్రార్థన చేయాలి? హెచ్చుగా ప్రార్థన చేయాలి. 2వ శేషం ఎవరో చూపిస్తాను. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం అండి. యెషయా గ్రంథము 10వ అధ్యాయం 20వ వచనం. ఆ దినమున ఇశ్రాయేలు శేషమును, యాకోబు కుటుంబీకులలో తప్పించుకునిన వారును, తమ్మును హతము చేసిన వానిని ఇకను ఆశ్రయింపగా, సత్యమును బట్టి ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. 2వ శేషం పేరు ఏంటంటే ఇశ్రాయేలు శేషము అనండి. ఏ శేషం అండి? ఒకటి బహు కొద్దిపాటి శేషము, దేవుడు వారి మొరే ఆలకిస్తాడట. 2వ శేషం ఎవరంటే ఇశ్రాయేలు శేషము. వీళ్ళు కూడా కొద్దిమంది, ప్రపంచం అంతా ఇశ్రాయేలు చెదిరిపోయారండి. ఇప్పుడిప్పుడే పోగు చేసుకుంటున్నారు. మీకు సంగతి తెలుసా? వినండి నా వైపు చూస్తూ. ఇజ్రాయెల్ దేశం అంతా కలిపి హైదరాబాద్ సిటీ అంతా అంటున్నారా? అసలు దేశమే కలిపితే ఎంత? మన ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ పట్టణం అంతే ఉంటుంది. ఇజ్రాయెల్ దేశం మొత్తం అంత చిన్న దేశం ఇప్పుడు ప్రపంచానికి మాదిరిగా మారిందండి. దేవునికి స్తోత్రం. సైంటిస్టులు అక్కడి నుంచి వస్తున్నారు, నోబెల్ బహుమానం సంపాదించుకోవాలి అక్కడి నుంచి వస్తున్నారు. కారణం ఏంటంటే ఇశ్రాయేలు శేషాన్ని అంట నిజంగా దేవుణ్ణి ఆశ్రయించారట. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఎందుకు ఆశ్రయిస్తున్నారో తెలుసా? వారి కొరకు ఎలా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారో తెలుసా?
మనం ఎక్కడ ఉన్నామో వినండి, నా వైపు చూస్తూ ఇక్కడ కూర్చున్నాము. మనం శనివారం అయినా ఎప్పుడైనా దేని కొరకు ప్రార్థన చేస్తాం? యెరూషలేము క్షేమాన్ని. యెరూషలేము ఇప్పుడు ఏ దేశంలో ఉంది? ఇజ్రాయెల్ దేశమే. మరి నీకేం సంబంధం అని యెరూషలేముకు ప్రార్థన చేస్తున్నావు? ఇప్పటికి కూడా దానికోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. అంగల్గుత్తులో ప్రార్థన, అమెరికాలో ప్రార్థన. అందుకే హెచ్చుగా ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఇజ్రాయెల్ దేశం కొద్ది శేషమైనప్పటికి కూడా అది ఇతరులకు మాదిరిగా మారింది. చప్పలు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. కనుక మనం చేయాల్సింది ఒకటే, ప్రభువా మేము కొద్ది మందిమే, మాది కొద్ది కుటుంబమే, మాది కొద్ది సంపాదనే, కానీ హెచ్చుగా ప్రార్థన చేయుదుముగాక, హెచ్చుగా ప్రార్థన చేయుదుముగాక. మీకు సంగతి తెలుసా అండి? యేసుప్రభుకి శిష్యులు ఎంతమంది? అదే తెలుసు మనకి. నేను తప్పు అంటలా, 12 మందే. కానీ అంతకుముందు ఎంతమందో తెలుసా? ఎవరైనా బైబిల్ చదివితే అర్థమైందండి. యేసుప్రభు వారికి అంతకుముందు 70 మంది శిష్యులు. 70 మంది శిష్యులు అందరూ వెళ్ళిపోయారు యేసుప్రభుని విడిచిపెట్టి. ఎందుకు విడిచిపెట్టారో తెలుసా? వాళ్ళకు ఒక ప్రసంగం నచ్చల. ఏం ప్రసంగం అంటే, నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అనగానే, ఇదేంటి ఈయన శరీరాన్ని తినమంటున్నాడు, ఈయన రక్తాన్ని దాగమంటున్నాడే చీ అనుకున్న ఆ మాట నచ్చక 70 మందిలో 12 మంది తప్పించి అందరూ వెళ్ళిపోయారండి. మిగిలిన శేషం ఎంతమంది? 12 మందే. ఆ 12లో కూడా ఒకడేం యేసుప్రభుని పట్టించాడు, ఊరేసుకొని పొట్టబగిలి చచ్చాడు. ఎవరు? ఇస్కరియోతు యూద. అతని స్థానంలో మరొకరు రావాల్సి వచ్చింది. కానీ 70 మంది, కానీ కొద్ది మంది శేషమే 12 మందే ప్రపంచానికి సువార్త తెచ్చారు. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. అయ్యా, నేను, నా బిడ్డ, నా కూతురు, నా కొడుకు అనుకుంటున్నావా? నీ ద్వారానే ప్రపంచాన్ని దేవుడు తలకిందులు చేయునుగాక. నీకు అసాధ్యమేమో, దేవునికి అసాధ్యమైంది లేనే లేదండి. దేవునికి మనం అప్పుడప్పుడు పాట పాడుకుంటాం కదా, 1/2 నిమిషం చాలంట అద్భుతం చేయడానికి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి, ఎంత నిమిషం అండి? 1/2 నిమిషం చాలు అద్భుతం చేయడానికి. నేను ఇంతే, నా కొద్దే దిగులు పడిపోకమ్మా. దేవుడు నిన్నే ఆయన హెచ్చించాలని ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 3వ శేషం పేరేంటో మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో, అయినను మీరు ఆయా దేశములలో చెదిరిపోవునప్పుడు ఖడ్గమును తప్పించుకొను కొందరిని నేను మీలో, వినండి, శేషముగా అన్యజనుల మధ్య ఉండనిచ్చేదను. చేతులుండి పైకి స్తోత్రం చెప్పండి. 3వదిగా అన్యజనుల మధ్య శేషము అనండి. ఏ శేషం? అందరు చెప్పండి, ఏ శేషం అండి? అన్యజనుల మధ్య శేషము. అయ్యా, అప్పుడప్పుడు మనం కూడా అంటూ ఉంటాం, అయ్యా మా చుట్టుపక్కల అందరూ కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరయ్యా, నువ్వేనా, నీ కుటుంబమేనా? అన్యజనుల మధ్య శేషమా? దేవుడు అంటున్నాడు, వీళ్ళని నేనేం చేస్తానో తెలుసా? ఓదారుస్తాను. చప్పలు కొట్టండి బిగ్గరగా. వీళ్ళని నేనేం చేస్తాను? ఓదారుస్తాను. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 22లో ఈ మాట ఉంటుందండి, చదవండి. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం. దానిలో కుమారుల శేషము, కుమార్తెల శేషము కొంత నిలుచును, వారు బయటికి రప్పించబడిదరు. మీరు వారి ప్రవర్తనను, వారి క్రియలను గుర్తుపట్టునట్లు వారు బయలుదేరి మీ వద్దకు వచ్చెదరు. దాన్ని గుర్తుబట్టి యెరూషలేం మీదకి నేను రప్పించిన కీడును గూర్చియు, దానికి నేను సంభవింపచేసిన అంతటిని గూర్చియు మీరు ఏం పొందుతారమ్మా? అందరూ చెప్పండి, ఏం పొందుతారు? ఎవరంటే ఎవరండి? కొంత శేషం. అన్ని జనుల మధ్య ఉన్నావా? కొద్ది మందిగా. ఆదరించేవాళ్ళు ఎవరు లేరా? ఓదార్చేవాళ్ళు ఎవరు లేరా? పట్టించుకునేవాళ్ళు ఎవరు లేరా? నేను ఎవరిని గొప్ప చేయట్లేదండి, నేను ఎవరిని తక్కువ కూడా చేయట్లే, కానీ అర్థం అవడానికి చెప్తున్నా. హేమలతమ్మ ఒకరోజు, అయ్యా హాస్పిటల్లో ఈ రాడు తీయించుకోవడానికి ఒక్కదాన్ని వెళ్ళానయ్యా, ఒక్కదాన్ని వచ్చానయ్యా,
జాయిన్ అయిన తర్వాత మాత్రం వజ్జమ్మకు చెప్పానయ్యా, ఆ పిల్ల మాత్రం ఒకరోజు భోజనం తెచ్చిందయ్యా. ఏమైపోయారు మిగిలిన వాళ్ళు? ఏమైపోయారు ఆమె బంధువులందరూ? ఏమైపోయారు వాళ్ళ చుట్టాలందరూ? ఓదార్చేవాళ్ళేరి? ఆదరించేవాళ్ళేరి? దిగులు పడుద్దండి. నేను ఎవరిని తప్పు చేసి మాట్లాడట్లా, తక్కువ చేసి మాట్లాడట్లా, నేను బలపరుస్తున్నా. ట్రై టు అండర్స్టాండ్. అనుభవానికి వస్తే అప్పుడు అర్థమైద్దండి. నేను కూడా అనుకున్నా, అబ్బో నాకెంతమంది కూతుళ్ళు ఉన్నారు, అసలు కింగ్ లాంటి కొడుకున్నాడు అనుకున్నానండి. నన్ను ఓదార్చింది ఎవరో తెలుసా? ముఖస్థుతి చేయటలా పాస్టమ్ గారు నన్ను ఓదార్చారండి. టైంకి నేను ఇప్పుడు భోజనం వైట్ రైస్ తిని ఇప్పటికి నేను 1 నెల రోజులు అవుతుందండి. మరేం తినాలి? డాక్టర్లు చెప్పారు అదే ఫుడ్, కష్టమైన నష్టమైన. ఆల్రెడీ భలే ఆరోగ్యం ఆమెగారికి. టయానికి పిల్లలైన గడగడలాడి వెళ్ళిపోతారండి. అప్పటికప్పుడు డాడీకి కావాలిపో అంటే ఆ పిల్ల కూడా వెళ్ళిపోతుంది సైకిల్ వేసుకుని. అదిగో ఆ పిల్ల కూడా, ఆ నీలిమ. పిల్లలండి, పిల్లలు. దీవెనో రావాల్సిందే. పాస్టర్ గారి పరిస్థితి ఇలాగ ఉంది. అఖిలో రావాల్సిందాక కూడా. నేను ఎవరిని గొప్ప చేయట్లా, మీరు అనవసరంగా వేరే డిసప్పాయింట్లోకి వెళ్ళబాకండి. మేము తెనాలి వెళ్ళే స్థితిలో కూడా ఇందాక నేను లేనండి. కోర్టు నుంచి వస్తున్నాడు అఖిలు. ఫోన్ చేశాను, నాన్న కూరగాయలు కావాలి నాన్న. పాస్టర్ గారండి తెత్తానండి. సన్నీని దేవుడు జత చేశారు. ఆగమేఘాల మీద తీసుకొచ్చి ఇంట్లో పెట్టారండి. నేను అనుకున్నాను, అబ్బో నాకు అసలు వాళ్ళు ఉన్నారు, నాకు వీళ్ళు ఉన్నారు, వాళ్ళ రాజకుమారులాగా పెంచాను, వీళ్ళని రాజకుమార్తెలాగా పెంచాను. దిక్కు లేదండి నాకు. దేవుడు ఎక్కిరించబడ్డు. ఓదార్పు నొందే వాళ్ళు ఎవరో తెలుసా? కొద్దిమందే. అన్యజనుల్లో మిగిలిన శేషం. ఇక్కడ క్లియర్గా రాయబడింది, కుమారుల్లో శేషం అంటే మిగిలినోడే. కుమార్తెల శేషం. మళ్ళీ చదవండి, నేను అబద్ధాలు చెప్పడంలా. మళ్ళీ చదవండి. ఇందాక ఏం చెప్పాను నేను మీకు? ఏం చెప్పానమ్మా మీకు నేను? ఏ అధ్యాయం చెప్పాను? హెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 22. దానిలో కుమారుల శేషం అంటే కుమారుల శేషం, కుమార్తెల శేషం కొంతే నిలుచున్న. అందరు నిలవరు, జాగ్రత్త. దేవుడు వీళ్ళని ఓదారుస్తారట. చప్పలు కొట్టండి ఒకసారి బిగ్గరగా. చప్పలు కొట్టండి బిగ్గరగా. ఒకసారి చప్పలు కొట్టండి బిగ్గరగా. చప్పలు కొట్టండి బిగ్గరగా. పిల్లలు, నేను వేరే రకంగా చెప్పండి. నా పరిస్థితి బాగా, నాకు 4 రోజులకు ఒకసారి ఇంజక్షన్ చేయాలండి. ఒక్కసారి చెప్పాం పక్కన అమ్మాయి వాళ్ళ మరదలకి. ఆ అమ్మాయి కాచుకొని పాస్టర్ గారు ఎప్పుడు ఈ స్థితిలో లేడే, ఒక్కొక్క ఇంజక్షను 200 రూపాయలు. పాస్టర్ గారు ఎప్పుడు ఈ పరిస్థితుల్లో లేడే, వచ్చి చూసింది, ఇంజక్షన్ చేసింది. మళ్ళీ ఎప్పుడండి పాస్టర్ గారు అండి, ఎప్పుడండి ఎదురు చూసేది. ఇందాక కూడా వచ్చి ఒక ఇంజక్షన్ చేసేది. ఆ చేయించుకొని తెనాల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళా. మిమ్మల్ని ఏమో రెండమ్మ ప్రార్థనకి, పండమ్మ మోకాళ్ళు ఉంచండమ్మంటే నిద్ర అయ్యా. కొద్దిపాటి శేషము కొరకు ఎచ్చుగా ప్రార్థన చేయి. దేవుడు ఎవరిని ఏర్పాటు చేస్తారో అన్నీ చెప్పడానికి సమయం కాదు, అన్నీ వినటానికి అంతకన్నా సమయం కాదు. నన్ను పలానామం బాగా చూసుకుని దనుకొని కాపురానికి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. కానీ రాసి రంపాన పెట్టుకోలేదా? బయట చెప్పుకోలేకపోయారు, కక్కలేకపోయారు, మింగలేకపోయారు.
నిలిచి ఉన్న శేషము, నిలిచి ఉన్న శేషం కొరకు హెచ్చుగా ప్రార్థన చేయి. వాళ్ళే నీ కన్నీటిని తుడుచుదురుగాక, వాళ్ళే నిన్ను ఓదార్చుదురుగాక, వాళ్ళే దేవుడు నీకు రక్షించేటట్టుగా నీకు ఏర్పాటు చేయనుగాక. అనుభవాలతో చెప్తున్న వర్తమానం అండి. ఎన్నైనా అండి ఇప్పటిదాకా? 3 అయినాయి. 4వ శేషం పేరు రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో 4వ శేషం ఏంటంటే, అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. చప్పలు కొట్టండి బిగ్గరగా ఒకసారి, చప్పలు కొట్టండి బిగ్గరగా ఒకసారి. 4వ శేషం పేరేంటంటే కృప యొక్క శేషము. ఆమేన్. ఏ శేషం అమ్మా? కృప యొక్క శేషం. ఇప్పుడు ఈ కొద్దిమంది శేషం అన్న మిగిలారంటే కారణం ఏంటో తెలుసా? కృప. ఆమేన్. అందరూ అనండి, ఎవరండి? కృపేనయ్యా ఈ శేషం కూడా. కృప యొక్క శేషమే మిగిలేది. ఈ కృప యొక్క శేషమే ఏం చేయబడుతుందో తెలుసా అండి? దేవుడట బాగా హెచ్చిస్తాడండి. ఒకరోజండి వినండి, ఇక ముగించేస్తా. కర్మేలు కొండ మీద ఏలియా నిలబడ్డాడు. బయలుదేవత ప్రవక్తలని, ఆ ప్రవక్తలు, ఈ ప్రవక్తలు కొన్ని 100 మంది వచ్చి నిలబడ్డారు. ఈ భాగం మీకు బాగా తెలిసిందే. బలిపీఠం మీద బలి అర్పించి ఏలియా అన్నాడు, ముందు మీ దేవుళ్ళకు ప్రార్థన చేయండి, ఆ దేవుళ్ళు ఈ దహన బలిని అర్పిస్తాడేమో, తర్వాత నేను ప్రార్థన చేస్తాను అనగానే వాళ్ళు ప్రార్థన చేశారు, ఒళ్ళు కోసుకున్నారు, కొట్టుకున్నారు. ఏ దేవుడు రాలా. ఏలియా ప్రార్థన చేశాడు, ఆకాశం నుండి ఏం దిగింది? అగ్ని దిగింది, అయిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత కత్తి తీసుకొని ఆ ప్రవక్తలందరినీ చంపేశాడండి. ఈ వార్త ఆదేశపు రాణికి వినబడి అంటది, నా ప్రవక్తలందరిని చంపేస్తావా, నీ సంగతి తెలుస్తా అంది. ఎవరిని? పాస్టర్ గారిని. మన మూలవాక్యం కూడా అదే. హిజ్కియా అష్షూరు రాజు బెదిరిస్తున్నాడు. అప్పుడు యెషయా ప్రవక్త కబురు పంపితే ఆయన అంటున్నాడు, భయపడొద్దు, నిలిచిన శేషం కొరకు హెచ్చుగా ప్రార్థన చేయ అన్నట్టు. ఇప్పుడు ఏలియాను కూడా ఒక స్త్రీ రాణి, నీ పని అయిపోయింది అనగానే అంతమందిని చంపినాడు. ఒక స్త్రీకి భయపడ్డాడు. స్త్రీకున్న విలువది. మరి అసలు మీ దెబ్బకు నోళ్ళు ఎత్తగలుగుతున్నారండి? ఊరక మనందరం అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళం కదా, ఆత్మీయ తండ్రిని, మీరు కుమార్తెలు, ఊరకు మాట్లాడుకుందాం. ఒక్క స్త్రీ దెబ్బకు భయపడిపోయాడండి. భయపడిపోయి అంటున్నాడు దేవునితో, అయ్యా ఇక నా వల్ల కాదు, నీ కొరకు నేను ఒక్కడనే నిలబడ్డ రోషంగా అంటున్నాడు. ఏమంటున్నాడండి? నీ కొరకు నేను ఒక్కడనే. నిజమే, నిలబడిన మాట వాస్తవమే. కానీ నేను అనుకుంటున్నాడు, నేను తప్పితే నీకెవరు లేరు అనగానే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. దేవుడు జవాబు ఏమిచ్చాడంటే, రోమా 11:4, అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్ళలోనని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. కొట్టు చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. ఈయన అంటున్నాడు, నేను ఒక్కడనే ప్రభువా, నేను తప్పితే నీకెవరు లేరు అనంటే దేవుడు అంటున్నాడు, పిచ్చోడా, నువ్వు కాదు, బయలుదేవత ఎదుట మోకాళ్ళొంచని ఎన్ని వేల మంది నాకు శేషంగా ఉంచుకున్నాను తెలుసా? 7,000 మంది నేను మిగిలి ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు నేను పిలుచుకోగలను అంటున్నాడండి దేవుడు. ఇంకో విషయం మీరు ఇక్కడ కనిపెట్టాలి, నువ్వే ఆధారం అనుకోబాకు. హలో, మీరే దిక్కు అనుకోబాకండి. దేవుడు కనపడని 7,000 మంది చేత తన సేవకులకు సహాయం చేసే దేవుడు అండి. నేను తప్పితే ఇంకెవరు లేరు అనుకోబాకు. ఎవరి ద్వారా దేవుడు నీకు కావలసిన వాళ్ళకి నీకు సహాయం చేస్తాడో మోసపోకుడి దేవుడు. ఎక్కరించబడి అప్పుడప్పుడు మనకి ఈ మాటలు ఎక్కువ వినపడతాయి. నేను లేకపోతే ఏమవుతావు అడుగు తింటావు నువ్వే, నేనేమవును. ఒక్కోసారి విర్రవిగి మాట్లాడతారండి, పోషించేవాడిని నేను లేకపోతే నువ్వు నీ పిల్లలు అడుక్కు తింటారు అంటాడు ఒక్కొక్క భర్త. కానీ ఆయనకి తెలియట్లా, ఒక పూట అన్నం వండకపోతే ఆయన పట్టుకోవాలి బొచ్చ.
ఇలాంటి వాళ్ళతో దేవుడు అంటున్నాడు, ఏరబ్బాయి నువ్వేందో నేను ఒక్కదాన్ని, నేను లేకపోతే ఏమిటి అనుకుంటున్నావు, నువ్వు లేకపోతే ఆ అమ్మాయికి సహాయం చేయడానికి నా ఏర్పాట్లో ఉన్నవాళ్ళు 7,000 మంది ఉన్నారు, వాళ్ళే శేషం. కొట్టో చప్పలు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. ఈ శేషం ఏ శేషం అంటే ఏ శేషం అండి? కృప యొక్క శేషం. చేతులుండి పైకి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. 5వది ఆఖరిది వినేసి ప్రార్థన చేసేసుకుందాం. ఇప్పటికి ఎన్ని శేషాలండి? 4 శేషాలు చెప్పండి. 1 బహు కొద్దిపాటి శేషం, 2 ఇశ్రాయేలు శేషం, 3 అన్యజనుల మధ్య శేషం, 4 కృప యొక్క శేషము, 5వది ఆఖరిది ఎక్కడైతే ప్రసంగం మొదలేసాం అక్కడికి రండి. 5వది ఆఖరిది శేషం వినేసి ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ మొదలేసామండి? యెషయా గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం. 37:4 ఆఖరి లైను, హెచ్చుగా ప్రార్థన చేయము. ఎవరి కొరకంటే ప్రారంభము నిలిచి ఉన్న శేషం. 5వది ఆఖరిది నిలిచిన శేషము అనండి. ఏ శేషం? బిగ్గరగా చెప్పండి. ఏ శేషం? ఈ నిలిచిన శేషమే ఏమైద్దో ముగించేస్తా వినండి. హిజ్కియాకు భయం వేసి ప్రార్థన చేయమని యెషయాకు పంపిస్తే నిలిచిన శేషం కొరకు హెచ్చుగా ప్రార్థన చేయి. ఆ ప్రార్థన చేస్తే ఏమైందో తెలుసా? అదే అధ్యాయము 31వ వచనం చదవండి. అదే అధ్యాయము 31వ వచనం, యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకనో క్రిందకి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. చప్పలు కొట్టాలి బిగ్గరగా, చప్పలు కొట్టండి బిగ్గరగా, చప్పలు కొట్టాలి బిగ్గర. నాతో అనండి. తప్పించుకొనిన శేషము ఇంకను కిందకి వేరు దన్ని మీదికి ఎదిగి ఫలించును. ఇప్పుడు నిలిచిన శేషమే, భయపడిపోతున్న శేషమే హెచ్చుగా ప్రార్థన చేయటం వల్ల ఏమయ్యారో తెలుసా? కిందకి బాగా వేరు దన్నారట, పైకి బాగా ఎదిగారంట, ఫలించారట. కిందకి దిగిపోతున్నావు అనుకోబాకు. వేరు బాగా తన్నటానికే నిన్ను కిందకి దిగజారుస్తాడు. ఒక్కోసారి పరిస్థితులు కిందకి దిగజారిపోతున్నాయి, అప్పులు అయిపోతున్నాయి, పరిస్థితుల్లాగా అయిపోతున్నాయి, కన్నీరు అనుకుంటున్నావా? వేరు బాగా కిందకు తన్నటానికి నిన్ను కిందకు దింపుతున్నాడు. ఎందుకో తెలుసా? మళ్ళీ ఏమవ్వాలి? నువ్వు పైకి దన్నాలి, ఎదగాలి, ఫలించాలి. ప్రియులరా, దేవుడు అదే చేశాడు. శేషించిన వాళ్ళనంట కిందకు వేరు తన్ని మీదకి ఫలించారు. మనము కూడా ఫలించుదుముగాక. నిలిచిన వాళ్ళు చాలండి నీతో. ఎందుకు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి, దూషించే వాళ్ళ గురించి, అవమానించే వాళ్ళ గురించి, బాధ పెట్టే వాళ్ళ గురించి, నేను లేకపోతే ఆమెకు దిక్కు లేదు, నేను లేకపోతే ఆయనకి దిక్కు లేదు, ఎందుకు ఈ మాటలు పట్టించుకొని వరకునే దిగులు పడిపోతావు? మిగిలిన శేషం కొరకు ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. నీకు ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. ఎవరినైతే ఆశ పెట్టుకొని నిన్ను కన్నీరు తుడుస్తున్నారో వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయి. వాళ్ళే కిందకు వేరుదన్ని పైకి ఏమవుతారట? ఎదిగి ఫలిస్తారు. వాళ్ళే నీకు రేపొద్దున నీడవుదురుగాక. వాళ్ళే అర్ధరాత్రి అయిన అపరాత్రి అయిన నిన్ను రక్షించుదురుగాక. దేవుడు అట్టి వారిని ఏర్పాటు చేయునుగాక. ఎలాంటి శేషాన్ని దేవుడు మనకిస్తే అలాంటి శేషంగా మనల్ని దేవుడు ఉంచితే ఇప్పుడు ఆ శేషం ఏం చేయాలో తెలుసా? యెషయా 10:21 ప్రార్థన చేస్తాను. యెషయా 10:21. ఇప్పుడు ఆ శేషం ఒక మంచి పని చేయాలి. యెషయా గ్రంథం 10:21. శేషము తిరగాలి. ఎవరి వైపు? యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును. చప్పలు కొట్టండి ఒకసారి, చప్పలు కొట్టండి ఒకసారి బిగ్గరగా. ఇప్పుడు ఆ శేషం ఎవరి వైపు తిరగాలండి? ఏ దేవుడు? ఆ మాట అనండి. మరి ప్రార్థనలు ఎలా చేయాలి? హెచ్చుగా చేయాలి. ఎందుకంటే ఆ దేవుడు ఎలాంటి దేవుడు? బలవంతుడగు దేవుని వైపు తిరుగును. ఎవరో? శేషం. ఏ శేషం? ఏ శేషం? మళ్ళీ 5 శేషాలు చెప్పాలి. ఏ శేషం? బహు కొద్దిపాటి శేషం. ఏ శేషం? ఇశ్రాయేలు శేషం. ఏ శేషం? అన్యజనుల శేషం. ఏ శేషం? కృప యొక్క శేషం. ఏ శేషం? నిలిచి ఉన్న శేషం. ఎవరి వైపు తిరుగుతారట? దేవుని వైపు తిరుగుతారు. దేవుని వైపు తిరిగిన శేషమే నీకు ఓదార్పు, నీకు ఆదరణ, నీకు ఆశ్రయము. దేవుడు మనల్ని అలా నడిపించునుగాక, నడిపించి తీరునుగాక, నడిపించి తీరునుగాక. తల్లోంచండి ప్రార్థన.